మదమెక్కిన ఒక రాక్షసుడి కారణంగా భారతదేశం పరువు జర్మనీ ముందు పోయిందనుకోవాలి. ఎందుకంటే విదేశీ యువతులను కనుక అత్యాచారం చేస్తే భారత్ మీద ఈ నెగిటివ్ అనేది ఆ దేశం అంతా కూడా ప్రచారం జరుగుతూ ఉంటుంది. దేశం పరువు తీశాడు, ప్లస్ వాడి సొంత స్వార్థం కోసం ఒక ఆడపిల్ల జీవితంతో చెలగాటమాడినటువంటి ఒక రాక్షసుడికి సంబంధించిన ఉదంతం ఇది. మీర్పేటకి చెందినటువంటి హైదరాబాద్లో మీర్పేటకి చెందిన మంగళగిరి శరత్ చంద్ర చౌదరి ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ మెస్సినాలో డేటా అనాలిసిస్ డిగ్రీలో చదువుతున్నాడు. అక్కడే జర్మనీకి చెందినటువంటి 24 ఏళ్ల అమ్మాయి, అక్కడే ఉన్నటువంటి అదే దేశానికి చెందిన యువకుడు మ్యాక్సిమిలియన్ కుయూనీలు పరిచయం అయ్యారు. వాళ్ళందరూ ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళని భారత్కి రమ్మని చెప్పి శరత్ ఆహ్వానిస్తే మార్చి 4వ తారీఖున అమ్మాయిను అబ్బాయి కలిసి వచ్చారు. ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కూడా మీర్పేటలోని శరత్ ఇంట్లో ఇద్దరు ఉంటున్నారు. హైదరాబాద్తో పాటు వివిధ రాష్ట్రాలను పర్యాటక ప్రాంతాలు కూడా చూశారు. ఈ నెల 3వ తారీఖున తిరిగి జర్మనీ వెళ్లేందుకు రెడీ అయ్యారు. శరత్ సోమవారం ఉదయం వరంగల్లోని బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళాడు. జర్మనీ యువత ఆమె స్నేహితులు ఇంట్లోనే ఉన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక మందమల్లమ్మ చౌరస్తా దగ్గర కూరగాయల మార్కెట్కి వెళ్ళారు. అప్పుడే ఏకత్పుర ఎస్ఆర్టీ కాలనీకి చెందిన డ్రైవర్ మహమ్మద్ అబ్దుల్ అస్లాం 25 ఏళ్ళు, వీడు స్థానికులైన 5 మైనర్లతో కలిసి కారులో వచ్చాడు. వాళ్ళ వయసు 9 నుంచి 16 ఏళ్ల లోపేట. కారుని సెల్ఫ్ డ్రైవ్లో అద్దెకి తీసుకున్నాడట. జర్మనీ యువకుడిని పరిచయం చేసుకుని తమతో వస్తే మార్కెట్కి తీసుకెళ్తామని, రంజాన్ నేపథ్యంలో కొత్త ప్రాంతాలు చూపిస్తానని నమ్మించాడు. వాళ్ళిద్దరు టూరిస్టులు కాబట్టి సంతోషపడ్డారు. అందులో అందరూ పిల్లలు ఉండేటప్పటికి ఇద్దరు కారు ఎక్కడంతో అస్లాం పాత బస్తీలను వేరు ప్రాంతాలు తిప్పి కొన్ని చోట్ల స్ట్రీట్ ఫుడ్ కూడా తినిపించాడు. తర్వాత అమ్మాయి మీద కన్నేసిన అస్లాం ఎలాగైనా ఆమె స్నేహితుని కారు నుంచి దించేయాలనుకున్నాడు. సాయంత్రం 7 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దారిలోని మామిడిపల్లి గ్రామం సమీపానికి కారు చేరుకుంది. మైనర్లను మ్యాక్సిమిలియన్ని కారు నుంచి దింపి సెల్ఫీలు తీసుకోవాలని సూచించాడు. యువత కారులో ఉండగా 100 మీటర్ల దూరంలో యూటర్న్ ఉందని కారు తిప్పుకొస్తానని చెప్పి దగ్గరలోని నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్లాడు. సెల్ఫీలు తీసుకుందామని కారు నుంచి దింపాడు. దిగ్గానే బెదిరించాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని భయపెట్టి కారులోని అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆయన మళ్ళీ కారులో ఎక్కించి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కారు నెమ్మదిగా ఉండటంతో యువత బయటికి దూకేసింది. ఆ తర్వాత మైనర్లను కారులో ఎక్కించుకుని అస్లాం పారిపోయాడు. కొద్ది దూరంలో ఉన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళిన యువత జరిగిన దారుణం చెప్పింది. ఇద్దరు ఆటో డ్రైవర్ సాయంతో మీర్పేట స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళు తమ పరిధి కాకపోవడంతో పహాడీ షరీఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వెంటనే మీర్పేట స్టేషన్కి వచ్చి బాధితురాల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. యువత చెప్పిన వివరాలు, కార్ నెంబరు, సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు అస్లాంను అదుపులో తీసుకున్నారు. యువతను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత బాధితురాలు వాంగ్మూలాన్ని సేకరించారు. యువతకు పోలీసులు నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆమె నివాసం ఉన్న మీర్పేటలోని ఇంటికి పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఘటనలో ఇతరుల పాత్ర ఏమైనా ఉందనే కోణంలో కూడా ఆరాధిస్తున్నారు. జర్మనీ యువత గురువారం సొంత దేశానికి వెళ్తానని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దర్యాప్తుతో తదుపరి ఇబ్బంది లేకుండా యువత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇంతకంటే రాక్షసుడు, ఇంతకంటే దరిద్రుడు ఇంకెవరైనా ఉంటారా?